తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కూటమికి బస్తీమే సవాలంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధించడం తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదన్నారు. వంశీ కొడాలిని అంత చేస్తాం ఇంత చేస్తామన్న కూటమి నేతలు జైల్లో పెట్టడం తప్ప అంతకు మించి ఏం చేయలేకపోయారని, వంశీ కొడాలి అంతు చూస్తామన్న వారు చెప్పింది చేసి చూపించాలని సవాల్ చేశారు పేర్ని నాని. ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య రప్పారప్ప రాజకీయం నాన్ స్టాప్ గా నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు విమర్శలు దాటి దాడుల వరకు వెళ్తున్నారు. ఇటీవల నెల్లూరుతో పాటు గుడివాడలో వైసీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. పోలీసులను అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు అరాచక పాలన చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలు కార్యకర్తలను బెదిరించలేరన్న పేర్ని నాని వల్లభనేని వంశీ కొడాలి నాని విషయంలో కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చాక వంశీ కొడాలిని అంత చేస్తాం ఇంత చేస్తామన్నారని, వంశీని జైల్లో వేశారు తప్ప అంతకు మించి ఏం చేయలేకపోయారన్నారు పేర్ని నాని. మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? ఎందుకు పోయిందిలా? మాట మీద నిలబడవా? బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? ఇటు కొడాలి నాని విషయంలోనూ పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. గుడివాడలో కొడాలి నానిని నడి రోడ్డులో నిలబెడతామన్నారని, 3 నెలల తర్వాత గుడివాడ రాజకీయాల్లో కొడాలి నాని యాక్టివ్ అవుతారని, ఆయన మీద చెయ్యి వేసి చూపించాలని కూటమి నేతలకు సవాల్ విసిరారు. వస్తున్నాడు మరొక 3 నెలలు, గుడివాడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండి కట్టాయి మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు, ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా అండర్వేర్ మీద నడిపించండి, చూస్తాం. కట్టాయి మీద నడిపించండి మీరు. పామర్రు వైసీపీ మీటింగ్ లో తన వ్యాఖ్యలను కావాలని టీడీపీ వివాదాస్పదం చేస్తోందని పేర్ని నాని అన్నారు. రప్పారప్ప అనొద్దని మాత్రమే కార్యకర్తలకు చెప్పానని, చీకటిలో నరకమని తాను ఎవరికీ చెప్పలేదని, అనాలంటే పట్టపగలే వేసేయండి అంటానని పేర్ని నాని స్పష్టం చేశారు. చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా. అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి రా అని చెప్తారా? నేను అనలా. అరే అననురా, నా సంస్కారం కాదది. వంశీ కొడాలి విషయంలో పేర్ని నాని చేసిన సవాలుపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.